కోల్కతా డాక్టర్ కేసుని ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకునే పరిస్థితి దాకా ఈ వ్యవస్థలు తీసుకెళ్ళాయి. రకరకాల అనుమానాలు, డౌట్లు, మ్యానిపులేషన్లు ఇట్లాంటివన్నీ చేసి చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకునే స్థితి దాకా తీసుకెళ్ళాయి. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం అనేది ఒక మంచి పరిమాణం ఈ కేసులో అయితే. రైట్ సార్. ఎందుకు అంటే ఎక్కడైతే దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయినాయో, తర్వాత ఎక్కడైతే అకౌంటబిలిటీ లేదో, అంటే ఒక జవాబుదారీతనం లేదో, అప్పుడు కోర్టులన్నిటికీ తప్పకుండా ఎంటర్ అవుతాయి. అవును. సో ఈ విషయంలో ప్రధానంగా మనకేందంటే చాలా అనుమానాలు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగటం లేదని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి వేయడం, సిబిఐ నుంచి కూడా కొద్దిగా రకరకాల ఇష్యూలు రావటం వల్ల సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పాస్ కావటం లేదు. ఓకే, డే 1 నుంచి సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కావటం లేదు. కాబట్టి ఈ ప్రజలకున్న డౌట్స్ని కానీ, దాని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ని కానీ, తర్వాత ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే సుప్రీంకోర్టు సుమోటో స్వీకరించడం అనేది మంచి పరిణామం. అది ఓకే, రైట్ సార్. నాకు ఇంకొక బాధ ఏంటంటే, మన వైద్యో నారాయణో హరి అంటాం, అలాంటి డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితులలో పనిచేస్తున్నారు. 48 గంటలు 60 గంటలు కంటిన్యూస్గా, అంటే పర్సనల్ జీవితాన్ని అన్నింటినీ పోగొట్టుకుని మరీ వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారే, వీళ్ళకు ఏంటి సార్ రక్షణ? వీళ్ళకి ఏం రక్షణ ఇట్లాంటిది ఉండదా? అంటే ఇది మౌలికమైన ప్రశ్న. మౌలికమైన ప్రశ్న అంటే ఏంటంటే, ఇప్పుడు రక్షణ పరంగా అంటే ఏంటంటే మనకు దీనికి రెండు రకాలు ఉంటుంది మనకు. సార్, ఇప్పుడు జనరల్ రక్షణ అనేది మనకు ఒక సపరేట్, అంటే ప్రతి పౌరుడు, అంటే అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించిన రక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద లేడీస్కి వచ్చరికి ఏంటంటే, మనకు భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి లేడీస్ కోసం. ప్రత్యేకమైన చట్టాలు, మనకు సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ అని ఉంది, వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల అమలులో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు నేను అందరికీ ఘంటాపథంగా చెప్పగలిగేది ఏంటంటే, అసలు మహిళలకు ఎన్ని చట్టాలు అనే విషయం వాళ్ళకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఒకవేళ వాళ్ళకి చట్టాలు తెలిసినా అవి ఎక్కడ అప్రోచ్ కావాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత మహిళల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు కానీ, లేకపోతే మహిళలకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్ చేసిన తర్వాత వాళ్ళకి పడే శిక్షల మీద అవగాహన లేదు. ఇప్పుడు ఎన్నో రోజుకు కొన్ని వందల మందికి శిక్షలు పడుతున్నాయి కోర్టులలో. ఓకే, ఆ శిక్షలు పడ్డది ఎక్కడ తెలుస్తుంది జనాలకు? తెలియదు. అన్లెస్ అంటే ఒక నిర్భయ లాంటి కేసో, ఒక దిశ లాంటి కేసో, లేకపోతే ఇలాంటి కేసుల మీద శిక్షలు పడ్డప్పుడు మాత్రమే ఆ 1 డేనో 2 డేసో చర్చించేసుకుంటున్నారు తప్ప, రెగ్యులర్గా మన నిత్య జీవితంలో, మన ఇంటి పక్కనో, మన సమాజంలోనో, మన కాలనీలనో, మన సిటీల్లో జరిగే విషయాల మీద కానీ, వాటికి పడే శిక్షల మీద కానీ అసలు ఎక్కడనేది చర్చ జరుగుతుందా అనేది ఒక పాయింట్ దానిపైన. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎక్కడ జరగదు. ఇప్పుడు అందరికీ అదే ఘంటాపదంగా ఏం చెప్తున్నా ఏంటంటే, మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, గృహహింస చట్టం అని ఒకటి ఉంది. ఏ గృహంలోనైనా ఒక ఆడపిల్లకు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు దాంట్లో కొన్ని వందల ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లో ఆడపిల్ల సంరక్షణ కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ స్వేచ్ఛ కోసం కావచ్చు, కొన్ని వందల సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో, వందల ప్రొవిజన్స్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పటికీ అటువంటి గృహహింసా చట్టం ఉందనే విషయము చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా అది ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉండాలా, ఆ ప్రొటెక్షన్ ఆఫీసరు 24 hours అవైలబుల్ ఉండాలా. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ మహిళకు కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ మెడికల్ ఫెసిలిటీ కానీ, ఏమైనా ఆరోగ్యపరమైన ఉంటే మెడికల్ ఫెసిలిటీ కానీ, లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయాలా సహాయం. కానీ ఇప్పుడు ఒకటి, ఎంతమంది మహిళలకు తెలుసు ఒక డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ ఉంటారు. నాకు ఏదైనా కష్టం వస్తే, నా ఇంటి కుటుంబ సభ్యుల ద్వారా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలని ఎంతమంది మహిళలకు తెలుసు సార్? మహిళలు జర్నలిస్టులు మాకే తెలియదు. అదే అంటున్నాను, చట్టాల మీద ఎవరికి అవగాహన లేకపోవడం అనేది మనకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది. దాని మీద ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఇంకా చదువుకున్న మాలాంటి వ్యక్తులు కానీ చట్టాల మీద అవగాహన కల్పిస్తేనే వాళ్ళకున్న ఫెసిలిటీస్ అర్థమవుతాయి. అవును, రైట్ సార్. ఇంకొకటి, జనంలోంచి ఒక రకమైన అంటే ఒత్తిడి కానీ, వాళ్ళ ఆగ్రహావేశాలు ఎలాగైనా ఇప్పుడు ఆ కోల్కతా కేసులో నిందితుని చంపేయాలి అనే ఒక ఆగ్రహావేశాలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. గతంలో ఒకసారి మన కేసీఆర్ గారు కూడా దానికి అనుకూలంగా చేశారు కొంత. సో అట్లాంటి పరిస్థితి మమతా బెనర్జీ చేయదా, చేయలేదా, చేయకూడదా?
ఇప్పుడు జనరల్గా అయితే చట్టాలని మన చేతుల్లోకి తీసుకోవడం అనేది అయితే తప్పదు ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఈ విషయం ఏదైతే ఉందో అది పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే పారిపోతున్న క్రమంలో మేము చంపేసాం అనేది వాళ్ళ వర్షన్. చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్. ఇప్పుడు కొన్ని తెలిసినా ఇప్పుడు మనకు కొన్ని తెలిసినా కూడా మనం తెలనట్టే ఉండాలా. అవును, ఓకే రైట్. కాబట్టి మిమ్మల్ని లాయర్ గా స్పందించమనట్లా ఒక మనిషి నేను వ్యక్తిగానే స్పందిస్తున్నా. నేను వ్యక్తిగానే స్పందించేది ఏంది అంటే ఇప్పుడు కొద్దిసేపు మనం ఓపెన్ గా మాట్లాడితే ప్లీజ్ ఈ జనాలకి ఈయన ఒప్పుకుంటే ఓపెన్ గా మాట్లాడితే ఫస్ట్ ఇప్పుడు నిర్భయ జరిగింది. అవును, ఓకే, దేశం మొత్తం అల్లాడిపోయింది. అవును, ఓకే, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నానా రకాలుగా కొట్లాడి చివరికి వాళ్ళకు ఉరిశిక్ష చేసేసినాం. అవును, దాని తర్వాత సెన్సేషనల్ కేసు మనకు దిశ జరిగింది. అవును, సరే దిశలో అది ఇన్స్టెంట్ జస్టిస్ అందామా లేకపోతే కాకతీయంగా జరిగింది అందామా, అది కోర్టులో ఉన్న అంశం కాబట్టి ద కోర్ట్ విల్ డిసైడ్. ఓకే. సో అక్కడైతే ఎవరైతే నిందితులు అనబడే వాళ్ళు అయితే చనిపోయారు. అవును, దాని తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చి అభయ అంటున్నాం దీన్ని మనం. ఓకే. ఓకే, సో ఇన్ని జరుగుతున్నప్పుడు దీన్ని అరగట్టగలిగే శక్తి లేదా అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సొసైటీ అదే అడుగుతుంది. సొసైటీ అడుగుతుంది కదా, మరి ఏదైతే ఈ సోకాల్డ్ సొసైటీ ఉందో ఫస్ట్ ఈ సంఘటన జరిగింది కదా, ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు విన్నప్పుడు ఫస్ట్ ఒక మగ వ్యక్తి కింద నా మీద నాకే అసహ్యం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకు వేసింది అంటే నాకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఒకసారి నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరూ గుర్తొచ్చిండు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా, మన మగవాళ్ళం కదా, మన తల్లికి ఏమైనా జరిగితే మనం ఊరుకుంటామా? మన చెల్లికి ఏమైనా జరిగితే ఊరుకుంటామా? మరి మన తల్లికో మన చెల్లికో మన ఫ్రెండ్కో జరిగితే మామూలు ఎవడన్నా చూస్తేనే మనం భరించలేము. కదా. మరి మన తల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మన చెల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మనకు ఫ్రెండ్ తెలిస్తే ఫ్రెండ్కి ప్రొటెక్షన్ ఇస్తాం, మనకు భార్య ఉంటే భార్యకి ప్రొటెక్షన్ ఇస్తాం. మరి సమాజంలో ఇంకో ఆడపిల్ల కూడా ఇట్లాంటి వ్యక్తే కదా, దాన్ని మనం ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే? ఇంకో ఇంటి తల్లి ఇంకో ఇంటి చెల్లె ఎవరో ఒకలే కదా. దాని మీద మనం ఎందుకు అవగాహన తెచ్చుకోలేకపోతున్నాము? ఎందుకు ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నాం మనం జనాలని? మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళతో ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు నేను ఇద్దరు కొడుకులకు తండ్రిని నేను. నాకు బాధ అనిపించింది చాలా. అరే మనం ఒక తల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మనం మన తల్లిని ఎవరన్నా చిన్న మాట అంటే భరించాం మనం. మనకు ఓపిక లేకపోయినా ఫైటింగ్ చేసేస్తాం. ఒక మన చెల్లికి ఏమన్నా జరిగిందంటే మొత్తం ప్రపంచాన్ని అంతా ఏకం చేసేసి పోతాం. ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక తోటి ఆడపిల్ల కూడా ఒక మనిషే కదా, మరి వాళ్ళకి ఎందుకు మనం హీరోలం అంటే ఏంది? ఆపదలో ఉన్న కాపాడుకోవడం హీరోయిజం కదా. నీ సెన్సెస్ ఎప్పుడు పనిచేస్తున్నాయి? నువ్వు ఒక అమ్మాయి అక్కడ ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడున్న మన టెక్నాలజీకి కావచ్చు, ఇప్పుడున్న మన అవసరాలకు కావచ్చు, ఆడపిల్లలు రాత్రనక పగలనక వాళ్ళు పని చేస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, మీడియా రంగాలలో ఉన్నారు, కవరేజ్కి వెళ్ళాలా, హాస్పిటల్స్ వెళ్ళాలా, నర్సులు ఉంటారు. కొన్ని వందల మంది అమ్మాయిలు రాత్రనక పగలనక ట్రైన్స్లో కానీ క్యాబులలో కానీ ఆటోలలో కానీ నడుచుకుంటా కానీ పోతున్నప్పుడు నీకు తారసపడ్డప్పుడు నువ్వు ఒక ప్రొటెక్టర్గా ఉండాలి కదా. ఒక ఆడపిల్ల ఒక బస్ స్టాప్లో అర్ధరాత్రి పూట ఒంటరి నిలబడ్డప్పుడు నువ్వు ఒక ప్రొటెక్టర్ ఉండాలి కదా. నువ్వు ప్రొటెక్టర్ ఉండకుండా ఆడపిల్లని నువ్వు ఈవ్ టీజింగ్ చేయటమో లేకపోతే అసభ్యకరమైన చర్యలు చేయటమో లేకపోతే ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించడం ఎంత తప్పది?